ఆపాలి 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 ఆకివీడు దళితులపై నిర్బంధ కాండను ఆపాలి 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 ఆకివీడు దళితులపై. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో పెద్దపేటలో అక్కడ గొంతేనమ్మ విగ్రహం చాలా అనేక సంవత్సరాలుగా ఉన్నది. దాన్ని హఠాత్తుగా మన శనివారం కూల్చేశారు. కావాలని అక్కడ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఒత్తిడికి లోనే రఘురామకృష్ణరావు సారథ్యంలో ప్రభుత్వం అక్కడ ఉన్న కలెక్టరు ఒక తప్పుడు నివేదిక ఇచ్చి ఆర్డర్ జారీ చేశారు. గుడిని కోల్చటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ఇంతకుముందు మసీదులు కూల్చారు, చర్చిలు కూల్చారు, ఇప్పుడు ఏకంగా గుళ్ళు కూడా కూలుస్తున్నారు ఈ మతోన్మాదులు. కోల్చడే కాదు, అక్కడ దళిత పేటలో ఉన్నటువంటి గుడి వాళ్ళు ఆ గొంతెనమ్మ గుడిని ఆధునీకరించి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే దాన్ని తీసేసి రామాలయాన్ని మాత్రమే కడతామని చెప్పిన పట్టుబట్టి రామకృష్ణరాజు గారు అర్ధరాత్రి దాన్ని కూలగొట్టి తెల్లవారిసరికలు మొత్తం పోలీసుని దించి ఇంటింటికి కాపులా పెట్టి ఎవరో రాకుండా ఎవరో పోకుండా ఎవరన్నా మాట్లాడాలంటే మొత్తం ఆధార్ కార్డులు పెట్టి చెక్ చేసుకుంటూ చేయటం ఇంత దుర్మార్గం. ఒక దేవుడు విగ్రహం కోసం ఇంత దుర్మార్గం చేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అక్కడ దళితులు అందరూ అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు. మతం అనేది వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది హిందువులు ఉన్నారు. కేవలం దళితుల మీద కోపంతో ఆగ్రహంతో తన మాట వినలేదనేటువంటి దాంతో రామకృష్ణరాజు గారు ఈ రకంగా చేయటం, దీనికి పోలీసు కలెక్టర్ కూడా మద్దతు ఇవ్వటం. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈరోజు ఆకివీడు దళితవాడలో దేవాలయం కావచ్చు, రేపొద్దున ఇంకోటి కూడా అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా దేవాలయాలు, అందులో కులదేవతలు మనకు 3 దేవతలు ఉన్నారు. ఒక్కొక్క కులానికి ఒక దేవత, కొన్ని కుటుంబాలకు దేవతలు ఉంటారు. అంకమ్మ, పోలేరమ్మ, గంగమ్మ ఇలాంటి అనేక మంది మనకి ఉన్నాయి. రామాలయంలో ఎక్కడ కూడా నంది విగ్రహం ఉండదు. రామాలయంలో ఎక్కడ కూడా సత్రానికి ఉన్నట్టుగా మెట్లు ఉండవు. దాన్ని ఈరోజు సృష్టించి తప్పుడు రికార్డులు సృష్టించి చేస్తూ ఉన్నారు. కోర్టులో ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే హఠాత్తుగా దాన్ని కూల్చి కొత్త ఇది కట్టడం, అందులోనూ దళితులు కోరుకొని కడితే మనకేం అభ్యంతరం లేదు, వాళ్ళు ఏది కోరుకుంటే అది కట్టాలి. కానీ దానికి బదులుగా ఎవరు అసలు అది ప్రభుత్వ స్థలం, ఆ ప్రభుత్వ స్థలంలో దానికి సంబంధం లేని వాళ్ళు ఒక ఏర్పాటు చేసి ఒక ఆర్గనైజేషను మాకు అప్పచెప్పండి అంటే ప్రభుత్వ కలెక్టర్ గారు ఎలా అప్పచెబుతారు? ఆ స్థలం ప్రభుత్వానికి, ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారా? ఇవ్వకుండా వాళ్ళు వచ్చేది మాజానంగానే వాళ్ళకి ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఈ రకమైన అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు, వివాదంలో ఉన్న ఏ గుడినైనా ఏ మందిరాన్నైనా సరే కోల్చకూడదని రాజ్యాంగ సవరణ చేసాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. వీటన్నిటిని ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా ఈరోజు అక్కడ చేస్తూ ఉంటే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దానికి ప్రభుత్వం వంతపాడటం అనేది రాష్ట్రంలో శాంతి భద్రతలకి సామరస్యానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి ఏది జరిగినా సరే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా అది ఘటన మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాము. అక్కడ ప్రజల కోరిక మేరకు అక్కడ గొంతెనమ్మ గుడిని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని నిర్మించాలని మా డిమాండ్. ప్రైవేట్ వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బయట వాళ్ళు వచ్చి దళితవాడలో పెత్తనం చేస్తూ ఉంటే, వాళ్ళు వచ్చి హల్చల్ చేసి అందరినీ భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే ఏ రకంగా ప్రభుత్వం చూసి ఊరుకుంటుంది? అదే ఇంకొకవైపున కేవీపీఎస్ కార్యకర్తలు ఇతర దళిత సంఘాలు పోతుంటే వాళ్ళు మాత్రం రానివ్వరు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని కేసులు పెడతారు. ఈరోజు సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ కేవీపీఎస్ సైట్ని ఒక భీమవరం డిఎస్పీ నేరుగా అక్కడ మెసేజ్ పెట్టి ఇది అంతా కూడా చట్టవిరుద్ధంగా ఉంది, రెచ్చగొట్టేదిగా ఉందని ఆయన ఎలా జడ్జ్ చేస్తారని, ఎలా వార్నింగ్ ఇస్తారు ఒకదానికి? ఏ చట్ట నిబంధనల ప్రకారం ఈరోజు రాజ్యాంగంలో 19(1) ప్రకారం ఎక్స్ప్రెషన్ ఆఫ్ రైట్, భావ ప్రకటన స్వేచ్ఛని హరించి పోలీసులే నేరుగా ఈరోజు రఘురామకృష్ణరాజు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఈ రకంగా తాబేదారులుగా మారి ఇట్లా ఈ రకమైనటువంటి వన్ సైడెడ్గా దళితుల మీద కానీ ఊరికి వచ్చే పని అయితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇది సామరస్యానికి భంగకరం. ఈ రకమైన అక్రమంగా నోటీస్ ఇచ్చినటువంటి పోలీసు వాళ్ళు దాన్ని ఉపసంహరించుకోరు, లేకపోతే దాని మీద కూడా మేము ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆకివీడులోని దళితులపై నిర్బంధ కాండ జరుగుతూ ఉంది. ఈ నిర్బంధ కాండని తక్షణం ఆపాలని చెప్పి కుల వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఆకివీడులో వేల సంవత్సరాలుగా ఉన్నాయంటే హిందూ దేవత గొంతెనమ్మ గుడిని అక్రమంగా 150 మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి కూల్చారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అదే క్రమంలో అక్కడ ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు దుర్మార్గంగా హల్చల్ చేస్తూ దళితులని భయభ్రాంతి గురి చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఇది చాలా అత్యంతమైన దుర్మార్గ విషయం. అందుకోసంగా ఈరోజు ఆకివీడు ఘటనపై న్యాయ విచారణ చేయమని చెప్పి అడుగుతూ ఉంటే పాలకులు ఏమాత్రం కూడా దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎక్కడైనా అక్కడ న్యాయ విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ కారకులుగా ఉన్నాయంటే వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాయంటే రఘురామకృష్ణరాజు తమ యొక్క అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలం చూస్తే హైకోర్టులోకి వెళ్ళి విచారణ జరుగుతున్న సమయంలో నాకు అవకాశం అని చెప్పి అనటువంటి ఇది ఒక అహంకారం కాదా? రెండోది
బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని బెదిరించే ధోరణిగా మాట్లాడటం ఇది అహంకార ధోరణి కాదా? ఈ రకంగా అనేక విషయాలు చూస్తే రామకృష్ణరాజు మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రజలన్నీ రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నాడు. కాబట్టి రఘురామకృష్ణరాజు యొక్క చర్యల మీద చర్యలు విచారణ జరిపించాలి. ఆయన చేసే దుర్మార్గాలని అడ్డుకట్ట వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని ఆయన ఆగడాలని అరికడతారా, లేకపోతే ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడతారని చెప్పి ఆలోచించుకోవాలి. కుల వ్యతిరేక పోరాట సంఘం న్యాయ విచారణకి డిమాండ్ చేస్తూ ఉంది. ఆ క్రమంలో కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ ఫేస్బుక్ని కూడా పోలీసులు వారించే విధంగా భయభ్రాంతికి గురి చేసే విధంగా బెదిరించే ధోరణులు చేస్తూ ఉన్నారు. అది కాదు, ఆకివీడులో ఏం జరుగుతుందో సమగ్రంగా పరిశీలన చేసి దీనికి కారకులైన చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.